హాయ్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేను ప్రతి జిల్లా సంబంధించి కానిస్టేబుల్కి కట్ ఆఫ్ బాక్స్ పెడతానని చెప్పాను మీకు. ప్రతిసారి కూడా నేను పెట్టేది నా ఓన్గా నేను ప్రిపేర్ చేసుకున్నది. ప్రతి జిల్లా నుంచి నాకు కామెంట్ చేశారు. ప్లస్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అక్కడ ఉన్న నా ఫ్రెండ్స్ కానీ ఎవరినైనా కనుక్కొని నేను చేసినవే. దీంట్లో ఎవరి ప్రమేయం లేదు. చూడండి, నేను ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క కట్ ఆఫ్ మాకు ఒక్కొక్క క్యాస్ట్కి ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్క క్యాస్ట్కి తక్కువ ఉంటుంది. అందువల్ల ఎవరో మీరు తప్పుగా అనుకోమాకండి. ఏంటంటే ఇది ఎగ్జాజరేషన్ కాదు. మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే ఎందుకు తగ్గుతుంది కట్ ఆఫ్ మార్క్స్ ఏంటి అన్న విషయం నేను మీకు క్లారిటీగా చెప్పాను. కొంచెం ఈ వీడియో పూర్తిగా చూడండి. చూస్తే అసలు కట్ ఆఫ్ మార్క్స్ మనకు ఎందుకు తగ్గుతుంది నేను తెలుసుకొని స్వయంగా నేను మీకు తెలియపరుస్తున్నాను. ముందుగా దీనికి ప్రిపేర్ అవ్వండి. ఎవరో కూడా కంగారు పడమాకండి. ఎస్సీకి సంబంధించి 82 నుంచి 90 వరకు ఉంటుందని గుంటూరు, ఎస్టీకి 80 to 87, బీసీకి 102 to 106 to 112, ఓసీకి 190 to 127. ఇక్కడ ఓసీలు ఎక్కువ మంది అండి. అంటే ఓసీలు ఎక్కువ మంది అంటే కట్ ఆఫ్ మాకు ఎక్కువ రావడానికి కారణం ఏంటంటే ముస్లింల్లో కూడా ఎక్కువ మంది ఓసీలు ఉన్నారండి. ఓబీసీలే కాకుండా ఓసీలు కూడా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి దానివల్ల కట్ ఆఫ్ మార్క్స్ పెరిగింది. నా గురించి నేను ఎక్కువ చెప్పుకోకూడదు. నేను 7 నేషనల్స్ ఆడాను, 4 times ఏపీ టీం క్యాప్టెన్ చేశాను. ప్రతి ఒక్కళ్ళు కూడా చూడండి, నేషనల్స్ అనేది ఎంత వాల్యుబుల్ అనేది రేపొద్దున రిక్రూట్మెంట్లో తెలుస్తుంది. ఎవరైనా సరే ఉంటే నెక్స్ట్ రిక్రూట్మెంట్లో అంతకన్నా ఎక్కువ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. ఆ సర్టిఫికెట్స్ గురించి నేను వింటాను. తెలియకుండా మాట్లాడమాకండి. ఎవరైనా మాట్లాడవచ్చు, నేను కాదు అన్నో. ఏంటంటే నేషనల్స్ మెడల్ ఉందనుకోండి, ఆటోమేటిక్గా దానికి మార్క్స్ కలుస్తాయి. కొంచెం ప్యారలల్గా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ముందు ప్రిఫరెన్స్ ఎలాగిస్తారు కాబట్టి అందుకని నేను చెప్పాను తప్ప వేరే విధంగా కాదు. గుంటూరుకు సంబంధించి చాలా తక్కువ కట్ ఆఫ్ మార్క్స్ ఉన్నాయండి. నెక్స్ట్ ఏ జిల్లా చేయమంటారన్నది మీరు చెప్తే ఆటోమేటిక్గా ఆ జిల్లా చేస్తాను. ఆ జిల్లా కట్ ఆఫ్ మార్క్స్ ఎంత ఉంటుంది ఏంటన్నది ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా మీకు చెప్తాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఏ జిల్లా కావాలన్నది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి, కష్టపడ్డారు. మీ కట్ ఆఫ్ మార్క్స్ ఒక్కో జిల్లాలో ఎక్కువ ఒక్కో జిల్లాలో తక్కువ రావడానికి కారణం ఏంటంటే మనకు దగ్గర ఈ రిక్రూట్మెంట్ ఒక్కటే 5 సంవత్సరాల పైన అయిపోయిందండి. ప్లస్ ఏంటి, మనకి ఈవెంట్స్ అయిన తర్వాత దగ్గర ఒక 6 నెలలు టైం ఇచ్చారు. 6 నెలలు అందరూ కూడా ఆల్మోస్ట్ 90% అప్పు చేసో లేదంటే ఏదో ఒకటి చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యారండి. జాయిన్ అయ్యి అక్కడి నుంచి కష్టపడ్డ వాళ్ళే. కష్టపడి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కువ కట్ ఆఫ్ మార్క్స్ అనేది ఎక్కువ రావడానికి మెయిన్ రీజన్ అదేనండి. ప్రతి ఒక్కరికి టైం దొరికిన తర్వాత వాళ్ళు ఇన్స్టిట్యూట్లకి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు కూడా కష్టపడి చదివి ఈసారి బాగా రాశారు. ఫస్ట్ అనుకున్నాం మనం కట్ ఆఫ్ మార్క్స్ తక్కువే ఉంటే ఇబ్బంది ఉండదని. పర్సంటేజ్ కూడా ఏంటంటే క్వాలిఫై అయిన వాళ్ళు 34,000 మందిలో 1,000 మంది డిస్క్వాలిఫై అయ్యారు. 33,000 మంది క్వాలిఫై అయ్యారంటే చూడండి, ప్రతి ఒక్కళ్ళు కూడా పట్టుదలతోనే ఉన్నారు నాకు కానిస్టేబుల్ ఈసారి ఉద్యోగం కావాల్సిందే అని. నెక్స్ట్ వీడియో మీకు ఈవినింగ్ పెడతా చూడండి. కట్ ఆఫ్ మార్క్స్ ఇంకా తగ్గిపోతున్నాయి. అది ఎందువల్ల ఏంటి అన్నది మీకు చెప్తాను నెక్స్ట్ వీడియో. అంటే ఈవినింగ్ వీడియోలో మీకు క్లారిటీగా, ఎందుకంటే 1-2 రిక్రూట్మెంట్ల వల్ల ఇక్కడ కానిస్టేబుల్లో బాగా చదివి అంటే ఎక్కువ స్కోర్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా దానికి వెళ్ళిపోవటం వల్ల కట్ ఆఫ్ మార్క్స్ తగ్గుతున్నాయి. అది ఏది ఎందువల్ల అన్నది నేను ఈవినింగ్ వీడియోలో మీకు క్లారిటీ చేస్తాను. మీకు ఇంకా ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ప్రతిదానికి